అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మనం ఖమ్మం జిల్లా సత్తుపల్లి వంటకాలని చూస్తున్నాం కదండి. మరి ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 టేస్ట్ రెసిపీస్ ని మనకు పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు మణి గారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ మణి గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీకు ముందే నేను అన్నారు కదా నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టము అని. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పట్టు చీరలు కట్టుకుని వచ్చి వంట మరీ చేస్తున్నారు. అవును. ఇంట్లో ఎప్పుడన్నా ఇంత బాగా రెడీ అయ్యి వంటలు చేశారా? చేస్తుంటామండి ఫెస్టివల్ కి మొత్తం రెడీ అయ్యే వంటలు చేస్తారు. వంటలు చేసి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేది లేదా? మీకు అలవాటు అయితే సరే. సో మరి మణి గారు, మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు మాకు? చుక్క కూర చికెన్ ఫ్రై అండి. చుక్క కూర చికెన్ ఫ్రై. ఓకే, అంటే మనం ఏదైనా నాన్ వెజ్ చేసినప్పుడు ఎక్కువగా చేసేది గోంగూరతో. అవును. ఇప్పుడు చుక్క కూరతో కూడా బాగా గోంగూర చేస్తారు జనరల్ గా. అయితే చికెన్ లో చేస్తున్నాం మనం. ఆకుకూర కూడా తిన్నట్టుంటుంది కదా. అవును, గోంగూర కాంబినేషన్ లో ఎక్కువగా మనం చేసుకుంటూ ఉంటాము. చుక్క కూర కూడా కొంచెం పుల్లగానే ఉంటది, సో బాగుంటుంది అనమాట. అటు పులుపు స్పైసీగా ఉండే నాన్ వెజ్ లోకి బాగుంటుంది అనమాట. చూద్దాం మరి చుక్క కూరతో చికెన్ ఎలా ఉండబోతుందో. ఇప్పుడు చుక్క కూర చికెన్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. చుక్క కూర చికెన్ ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బా, చికెన్ మాత్రం ఇలాగా ఫ్రై చేసుకోవడానికి అన్ని ఈవెన్ గా ఉండేటట్టు కట్ చేసుకుంటే బాగుంటుంది. అందులో బోన్లెస్ కూడా తీసేస్తారు కాబట్టి నీట్ గా బాగుంటుంది కదా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ముందు ఏం చేయాలి? స్టవ్ వెలిగించుదామండి. ఓకే, ఒక బౌల్ ఒకటి ఇవ్వండి నాకు. ఓకే, ముందుగా చికెన్ వేసుకుందాం అండి. ఇందులో చికెన్ వేసిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ ఉంది. ఓకే, సో ముందుగా చికెన్, ధనియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా, ఓకే, పసుపు, ఒక చిటికెడు అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. చికెన్ కదండి, కొంచెం ఎక్కువగా ఇస్తుంటే బాగుంటుంది. కారం అండి, కారం ఒక 2 స్పూన్లు అండి. మొత్తం కలుపుకోవాలండి. ఇలా ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాం. ఆన్ చేయండి. హీట్ అయింది. కొంచెం ఆయిల్ వేసేద్దామండి. కొంచెం ఉప్పు కూడా పడుతుందండి. ఉప్పు కూడా వేస్తున్నాను ఇప్పుడు. ఆయిల్ వేస్తున్నానండి. ఇది ఫ్రై కాబట్టి. అవును. ఓకే, సో ఈ విధంగా మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే, సో కలుపుకోవడం అయితే పూర్తి అయిపోయింది మనకి. ఇది పక్కన పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తామండి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాం. నెక్స్ట్ పచ్చిమిర్చి అండి. ఓకే, మీ సత్తుపల్లిలో స్పెషల్స్ ఏంటండి? చూడడానికి ఏమేమి ఉన్నాయి? చూడ్డానికి వేదాంతపురం ఉంటుందండి, ఆ సూరపేట దగ్గరలో. అది అడవిలో వెళ్తారు అమ్మవారు. చాలా బాగుంటుంది టెంపుల్. 50 years బ్యాక్ ఉంటుంది. మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటామండి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి వెళ్తుంటే. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. వేదాంతపురం చాలా బాగుంది కదా. వేదాంతపురం స్వయంభూగా అమ్మవారు వెలిసిందా అండి? అవునండి. ఓకే, ఇక్కడ ఉల్లిపాయలు వేగాయి కదా. నెక్స్ట్ ఏం వేస్తారు? మీ చికెన్ వేసేస్తాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్ వేస్తాను. ఓకే, కలపడం అండి. ఇదిగోండి, కలిపేసుకోండి. దగ్గరలో ఇంకా స్పెషల్స్ ఏమి ఉన్నాయండి చూడడానికి? మేము ఎక్కువ అక్కడికే వెళ్తుంటామండి. టైం దొరికినప్పుడల్లా అక్కడ అమ్మవారి గుడికి వెళ్తుంటాం. మీరు వెళ్తూ ఉంటారు కానీ అక్కడ చూడడానికి ఏమున్నాయంటారు? చూడడానికి దగ్గరలో ఇంకా అంతే. ఖమ్మం జిల్లాకి చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ ఏంటి? చుట్టుపక్కల అంటే అంత ఏముండండి, దూరం వెళ్ళాల్సిందే ఇంకా. సో అన్ని ఇలా చక్కగా మ్యారినేట్ చేసి మనం వేసుకుంటే వాటికి ఈవెన్ గా పడుతుంది అన్నమాట. ప్రతి కారం, పసుపు, మసాలా పడుతుందండి. ముందు మనం కలుపుకున్నాం కదా,
ఇలా కలపడం వల్ల అంతా పడుతుంది మంచిగా, టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఏం వేస్తారు? చుక్క కూర వేస్తామండి. గోంగూర చుక్క కూర, రెగ్యులర్ గా గోంగూర వేస్తూ ఉంటాము, అవును. ఈసారి చుక్క కూరతో అన్నమాట. సో మామూలుగా అంటే మనం ఎప్పుడు గోంగూరతో చేస్తూ ఉంటాం. గోంగూర మటన్, గోంగూర చికెన్ అట్లా ఉంటారు. ఈరోజు మనం చుక్క కూర వేస్తున్నాం. ఖాళీ టైం ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు మీరు? చిట్పన్ ఫైనాన్స్ ఉంది కదండి, ఖాళీ టైంలో అక్కడికి వెళ్తుంటాను. ఏమైనా ఫ్రెండ్స్తో కలిపి కిట్టి పార్టీ ఉంటుంది మాకు, సరదాగా ఉంటాం అందరం కలిసి. ఒక 15 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తుంటాం. ఓకే, అన్ని వేసేసుకున్నట్టే కదా? అవును, వేసామండి. ఫైనల్ గా కొంచెం కొబ్బరి వేయాలి, ఎండి కొబ్బరి వేయాలండి. కొబ్బరి తురుమా? కొబ్బరి తురుము అండి, ఎండు కొబ్బరి తురుము. ఎండి కొబ్బరి తురుము. తర్వాత ఒకసారి కలపాలి. కలుపుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర అండి. ఓకే, ఇంకా రెడీ అయిపోయినట్టండి. ఒక 5 minutes రెడీ అయిపోతుంది. ఓకే, మారి గారు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చుక్క కూర చికెన్ ఫ్రై. అబ్బా, ఆయిల్ అంతా పైకి తేలిందండి, చాలా బాగుంది కదా? అవును, చూస్తుంటేనే బాగుంది. గార్నిషే అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అయిపోయింది కదా, ఇచ్చేసేయండి. వేడివేడిగా చుక్క కూర చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చుక్క కూర చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, తరిగిన చుక్క కూర 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. చుక్క కూర చికెన్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్ ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి కాగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కలిపి పక్కన పెట్టుకున్న చికెన్, తరిగిన చుక్క కూర, ఎండు కొబ్బరి తురుము, పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చుక్క కూర చికెన్ ఫ్రై రెడీ. చుక్క కూర చికెన్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా? ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దామండి. మీకు చికెన్ అంటే బాగా ఇంట్రెస్ట్, ఇష్టము అన్నారు కదా? ఎంజాయ్. తినండి. మీ పెద్ద చెయ్యి వాట మళ్ళీ చూపించారు నాకు. ఉప్పు రవ్వ అంటే రైస్ లోకి వేసుకుంటే సరిపోతుంది, కలుపుకుని తినేస్తే సరిపోతుంది అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒక్క చికెన్ ఒకటే కాకుండా దాంతో పాటు ఒక ఆకుకూర మిక్స్ అయిందంటే మాత్రం సో చక్కగా మనకి ఫైబర్ కూడా తిన్నట్టు ఉంటుంది మనకి. సో చికెన్ తో పాటు ఇలా ఆకుకూర కలుపుకుని తింటే మంచిది. అండ్ ఒకేసారి 2-3 కర్రీలు చేసుకోకుండా ఒక్క కూరలోనే అన్ని కలిపి రెండు తిన్నట్టు ఉంటుంది. రెండు తిన్నట్టు ఉంటుంది. చాలా బాగుందండి. మరి నెక్స్ట్ ఏ వంట పరిచయం చేస్తున్నారు? రాగి లడ్డు చేద్దామండి, డ్రై ఫ్రూట్స్ తోటి. డ్రై ఫ్రూట్స్ తో రాగి లడ్డు. ఓకే, సో చాలా హెల్దీ అనమాట. ఇది కూడా హెల్దీ అనమాట. ఏంటి హెల్దీయే ఇది. సో మనం నేర్చేసుకుందామా అండి? డ్రై ఫ్రూట్స్ తో రాగి లడ్డు. మరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. డ్రై ఫ్రూట్స్ తో రాగి లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి.
ఓకే, రాగిపిండి. ఓకే, ఇక్కడ పల్లీలు, నువ్వులు అన్ని ఉన్నాయండి. విడివిడిగా తింటూ ఉంటాం కదా, ఈసారి అన్ని కలగలిపి మరీ చేసుకుంటున్నాం. కాల్షియం బాగా పడుతుంది అప్పుడు. స్టార్ట్ చేద్దాం మరి అయితే. ఓకే అండి. ముందుగా నాకు తెలిసి స్టవ్ ఆన్ చేయడమే అనుకుంటా. ఓకే, ముందుగా పల్లీలు వేయించుకోవాలండి. ఇప్పుడు అన్ని కూడా వేయింపుడు కార్యక్రమం. అవును, నువ్వులు ఇవన్నీ పాతకాలం వంటలు కదా. అవునండి, ఇలాంటి వంటలు కూడా ఉంటది. అవును, పిజ్జాలు బర్గర్లు తినే బదులు ఇవి తింటే మంచి ఆరోగ్యంగా ఉంటుంది. మరి వింటారా మీ పిల్లలు? తింటారండి, ఇష్టంగా తింటారు. మీకు ఇంతకీ మనవడా మనవరాలా? మనవరాలండి. మనవరాలు. మనవడు కూడా ఉన్నాడు బుడ్డాడు. ఓ అవునా? ఓ అసలు కనిపిరండి మీరు అలాగా. అంటే నాకు చిన్నప్పుడు మ్యారేజ్ అయిందండి, 15 years అప్పుడు మ్యారేజ్ అయింది. ఓ బాల్య వివాహం అన్నమాట. అప్పుడు మీ వారికి ఎంత ఉంటుంది ఏజ్? అదే 30 ఉంటుందండి, అప్పుడే జాబ్ చేస్తున్నారు. ఓకే, చాలా ఏజ్ గ్యాప్ ఉంది కదా. ఓకే, అంటే ఈ ఏజ్ గ్యాప్ ఉండడం మంచిదా మీ ఎక్స్పీరియన్స్ బట్టి, లేదంటే ఒకటే ఏజ్ గ్రూప్ లో ఉంటే పెళ్లి చేసుకోవడం మంచిదా? మీరేమంటారు మీ ఎక్స్పీరియన్స్ లో? నాకు తెలిసి కరెక్ట్ ఏజ్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అవునా? అంతే, కరెక్ట్ ఏజ్ కూడా ఇద్దరు ఇగోలకి వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏదైనా మెంటాలిటీ సెట్ అవ్వాలి ముందు. ఏజ్ ఉండకపోయినా మెంటాలిటీ సెట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి, ఏదన్నా మందే అనుకోవాలి, అయితేనే అన్ని సెట్ అవుతుంది. పల్లీలు వేగిపోయినాయి కదా, అందులోకి తీసేసుకోండి మళ్ళీ. ఓ ఈ బౌల్ వేస్తారా? మిక్సీ పట్టుకుంటారా ఇవన్నీ? అవునండి, మిక్సీ పట్టాలి, పొడి చేయాలి. తర్వాత నువ్వులు కూడా వేయించుకోవాలండి. లైట్గా అయితే మొత్తం కలిపి మిక్సీ పట్టాలి. ఓకే, అయిపోయినట్టుంది. అంతేనా? అంతేండి. తర్వాత ఇది కూడా వేపుకోవాలండి. ఓ రాగి పిండి కూడా వేయించుకోవాలి నేతిలో. వేసుకుంటే మనకి స్మెల్ లేకుండా తినని వాళ్ళు కూడా తింటారు దీన్ని ఇలా చేస్తే కనుక. మనం జనరల్ గా రాగి లడ్డు అంటే తొందరగా తినరు కదా పిల్లలు. అవును, ఇలా నెయ్యి వేసి వేయించుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది, తింటారు కూడా. మెయిన్ ఆ స్మెల్లే మనకి. అవును, అదొకటి, ఫ్లాగ్ సీడ్స్ ఒకటి, కొంచెం ఆ స్మెల్ ఎగట అనిపించేస్తూ ఉంటుంది. ఇలా చేసినందువల్ల ఎగటేం ఉండదండి. ఇంకా అంతా బెల్లం కాల్షియం, ఇవి కూడా కాల్షియమే కదా, నువ్వులు శనగలు. అవును, కొబ్బరి. రాగితో సెపరేట్ గా రాగి లడ్డూలు, అవును, కొబ్బరితో కొబ్బరి లడ్డూలు, నువ్వులతో నువ్వుల లడ్డూలు, పల్లీలతో పల్లీల లడ్డూలు. ఇప్పుడు అన్ని మిక్స్ కొట్టేస్తున్నాం అనమాట. ఒకేసారి అన్ని కాల్షియం మనకి వస్తుంది తినడం వల్ల. ఇవి నెయ్యిలో వేయించుకుంటే మంచిదా, లేదంటే అలా డ్రై రోస్ట్? నెయ్యిలోనే వేయించుకోవాలండి, పచ్చి వాసన అంతా పోతుంది. కొంచెం వేసిన తర్వాత మనం కలిపేటప్పుడు నెయ్యి వేసుకొని కలపాలి. ఎన్ని రోజులు ఉంటాయి నిల్వ? ఇవి ఉంటాయండి, ఒక 15 days వరకు ఉంటుంది. 15 days వరకు నిల్వ ఉంచాలంటే మనం ఎంత క్వాంటిటీ చెయ్యాలి? అది మన ఎంతమంది ఉన్నారు ఇంట్లో జనాభాను బట్టి చేసుకోవాలి. అంతే, తక్కువ మంది ఉన్నప్పుడు మనం ఎక్కువ చేసుకున్న వేస్టే కదా. ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, అలా ఎక్కువ చేస్తాం. చేస్తే భారీ భారీగానే చేస్తారా మీరు? ఎక్కువేనండి, మా ఇంట్లో పెద్ద ఫ్యామిలీ. నేను లాస్ట్ 7 members. మీ అమ్మ వాళ్ళ సైడ్ మీరు 7 ఆవిడ. వేటకెళ్ళి 7 చేపలు తీసుకొచ్చిన స్టోరీ మీదే అనమాట. అయితే అత్తగారి వైపు కూడా ఇంకా అందరూ. వాళ్ళెంతమంది? వాళ్ళు 3 members అండి, వాళ్ళు తక్కువ. ఓకే, కాకపోతే బావగారు పిల్లలు వాళ్ళంతా పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? రాగి పిండి కూడా వేయించేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ బెల్లం కొంచెం కరగ తీద్దామండి. అయితే స్టవ్ ఆన్ చేస్తాను, కొంచెం వాటర్ వేద్దాం. బెల్లమా? బెల్లం తురుము. బెల్లం తురిమితే కొంచెం తొందరగా కరుగుతుంది కదా. ఈ బెల్లం కరుగుతూ ఉంటుంది, ఈలోపు ఏం చేస్తారు? మిక్సీ పడతామండి. ఒకసారి శనగలు పువ్వులు మిక్సీ పడతాం, వేయించాం కదా. అయిపోయిందండి? అయిపోయిందండి, తీసుకొచ్చేది. ఓకే.
అలా పొడి అయిపోయింది కదండి, మనం దీనిలో తీసుకుందాం. ఓ ఇందులోనే తీసుకోవాలా? అంటే దీనిలో వేసేసుకోవడం అండి. ఇప్పుడు కొబ్బరి కూడా వేసేస్తామండి. ఓకే, కొబ్బరి, నువ్వుల పొడి, శనగ పొడి అండి. నువ్వులు పల్లీల పొడి కదా. ఓకే, సో ఇప్పుడు మనము ఆ రాగి పిండి వేయించుకున్న రాగి పిండిలో కొబ్బరి తురుము అలాగే మిక్సీ పట్టుకున్నంత వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. కలుపుకోవాలండి, మొత్తం కలిపేలా కలుపుకోవాలి. ఓకే, తర్వాత బెల్లం పాకం దీంట్లో వేసేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి మొత్తం కలిపేసి ఇంకా లడ్డు చుట్టుకోవడం అండి. అవి మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఈజీగా. నెయ్యి కూడా వేస్తున్నానండి. మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుని మంచి స్మెల్ వస్తుంది. అవునండి. బెల్లం పాకం కూడా వేసుకుని లడ్డు చుట్టుకోవడమేనండి. ఎంత సరిపోని కలుపుకుంటూ కావాల్సినంత చూసుకుని వేసుకుంటూ కలుపుకుంటాం. స్పూన్ తోటే తీసుకుని వేసుకుంటే మంచిది. సరే అండి, లేదంటే లూజ్ అయిపోతుంది. పైనుంచి వేద్దాం, లేకపోతే మీరు కలుపుకోండి. ఈ విధంగా మనం బెల్లం పాకం వేసుకుని ఉండ చుట్టుకుంటే అయిపోతుంది. అవును. మణి గారు, లడ్డూలు పూర్తయిపోయినట్టేనా? అయిపోయినాయండి. వావ్, ఇచ్చేసేయండి. సర్వింగ్ ప్లేట్లోకి సర్దేస్తాను ఇవన్నీ. ఎంతో ఈజీగా, టేస్టీగా, హెల్తీగా రెడీ అయిపోయాయి మన డ్రై ఫ్రూట్స్ తో రాగి లడ్డు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. డ్రై ఫ్రూట్స్ తో రాగి లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు. డ్రై ఫ్రూట్స్ తో రాగి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో నువ్వులు కూడా వేసి వేయించి మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అలాగే రాగి పిండి, నెయ్యి వేసి వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న నువ్వులు, పల్లీలు మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని రాగి పిండి మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి తురుము, తరిగిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి బెల్లం వేసి కరిగించుకుని రాగి పిండి మిశ్రమంలో ఈ బెల్లం వేసి కలిపి ఉండలుగా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ తో రాగి లడ్డు రెడీ. డ్రై ఫ్రూట్స్ తో రాగి లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా మరి? 50-50. మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ అలాగే కొబ్బరి తురుము కనిపిస్తుంది. ఓకేనా? నేను టేస్ట్ చేస్తా. ఎలా ఉందండి? ఆల్ ఇన్ వన్ మిక్స్. బాగుంది. మీరు కూడా తినండి. ఇంకొంచెం బెల్లం పడినా బాగానే ఉంటుంది. మణి గారు, మీరు పరిచయం చేసిన 2 వంటకాలు చాలా చాలా బాగున్నాయండి. సో దేనికది సంథింగ్ స్పెషల్ అన్నట్టుగానే ఉన్నాయి. ఇంత టేస్టీగా మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మణి గారు మనకి పరిచయం చేసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి స్పెషల్ వంటకాలు. ఒకటి వచ్చేసి చుక్కకూర చికెన్ ఫ్రై, అలాగే డ్రై ఫ్రూట్స్ తో రాగి లడ్డూలు. చాలా చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవండి ఇవాల్టి ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్ అండి.